ప్రసాద్ శారదల ఇంట్లోని వంటగదిలో నుంచి గుమగుమలాడే రొయ్యల వేపుడు వాసన వస్తుంది. ఒక పక్క శారద రొయ్యల కూర వండుతుంది, మరోపక్క అనామిక ఆధునిక పద్ధతిలో చీజ్ మష్రూమ్ ఆమ్లెట్ వేస్తుంది. ఇద్దరి మధ్య వంటల విషయంలో ఎప్పుడూ ఒకటే కోల్డ్ వార్ ఉంటుంది. యావే అనామిక, ఏంట వాసన? ఇల్లంతా ఏదో పాలు ఇరిగిపోయిన వాసన వస్తుంది. ఆ పొయ్యి మీద ఏం తగలెడతావు? అత్తయ్య, అది పాలు విరిగిపోయిన వాసన కాదులే అత్తయ్య, చీజ్ కరుగుతుంది ఆ వాసన ఇది. నేను ఇటాలియన్ స్టైల్లో మష్రూమ్ చీజ్ ఆమ్లెట్ వేస్తున్నాను. మీ అబ్బాయికి ఇదంటే చాలా ఇష్టం తెలుసా? ఇటాలియన్ స్టైలా? మన ఇల్లు ఉండేది అమీర్పేటలో, నీ వంటలేమో ఎట్లీలో. అసలు ఆమ్లెట్ అంటే ఎట్టా ఉండాలో తెలుసా నీకు? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాటుకుడు గుడ్డుతో ఎత్తే ఆ వాసన వీధి చివరి వరకు వెళ్ళాలి. అందులో ఈ రబ్బర్ లాంటి చీజ్ ఏంటో నాకు అర్థం కాదు. అత్తయ్య, కాలం మారింది. ఎప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిలాగా ఆమ్లెట్ ఎవరు తినరు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యూత్ అంతా ఇలాంటి డిఫరెంట్ ఆమ్లెట్స్ కోసం ఇష్టపడుతున్నారు. అయినా నేను మీ రొయ్యల వేపుడు గురించి ఏమైనా అన్నానా? ఉదయం నుంచి ఆ రొయ్యలు కడుగుతూనే ఉన్నారు. ఇల్లంతా నీ వాసన వస్తుంది. ఏమే, నా రొయ్యలు కూరని నీ వాసన అంటావా? ఆ కారం, ఆ మసాలా, గోదావరి స్టైల్ రొయ్యలు వేపుడు తింటే జన్మ ధన్యం అయిపోవాల్సిందే. నా చేతి వంట తినటానికి మా చుట్టాలందరూ క్యూ కడతారు తెలుసా? అవునులేండి, చుట్టాలు క్యూ కడతారు. మీరేమో రోజంతా వంటగదిలోనే ఉండిపోతారు. నేను నిమిషాల్లో ఆమ్లెట్ వేసి మీ అబ్బాయికి పెడుతున్నాను కదా. ఇంతలో ప్రసాదు, రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. ఇద్దరి ముఖాల్లో తీవ్రమైన దిగులు, టెన్షన్ కనిపిస్తున్నాయి. శారదా, ఒక గ్లాసు నీళ్ళివ్వు. ఏంటండి ఇద్దరు ముఖాలు అట్లా ఏలాడి తీసుకుని వచ్చారు? ఏమైంది? నాన్న, నేనింక అమ్మకి అనామికకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా గుండె బరువెక్కిపోతుంది. ఏమైందండి? మీ ముఖం ఎందుకలా పాలిపోయింది? ఆఫీసులో ఏమైనా గొడవలా? ప్రమోషన్ రాలేదా? ప్రమోషన్ కాదమ్మా, అసలు ఆఫీసే లేదు. రమేష్ పనిచేస్తున్న కంపెనీకి పెద్ద నష్టాలు వచ్చినాయంట. ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నమే కంపెనీ మూసేశారు. అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ తీసేశారమ్మా. మన రమేష్ ఉద్యోగం పోయింది. ఏంటండి, ఉద్యోగం పోయిందా? అయ్యో భగవంతుడా, ఎంత కష్టం వచ్చినాదే. ఆడికి 6 నెలల క్రితమే పెళ్లి చేశాం. అప్పుడేట జరిగిందేంటి? అవునమ్మా, నాకేం చేయాలో తోచటం లేదు. ఒక్కసారిగా ప్రపంచం చీకటైపోయింది. ఇంటి అద్దె, ఈఎంఐలు, నాన్నగారి మందులు, ప్రతి నెల 30,000 కట్టాలి. ఇప్పుడే నా చేతిలో చిల్లి గవ్వలేదు. అడ్వాన్స్ శాలరీ కూడా ఇవ్వకుండా బయటికి పంపించేశారు. మీరేం కంగారు పడకండి, ఏదో ఒక దారి దొరకబోదు. మీ చదువుకి, మీ అనుభవానికి మరొక ఉద్యోగం రాదా చెప్పండి? 2-3 రోజులు రెస్ట్ తీసుకుని వేరే ఇంటర్వ్యూలకు వెళదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం రావటం అంత ఈజీ కాదమ్మా. బయట మార్కెట్ చాలా దారుణంగా ఉంది. మనకున్న దాచుకున్న డబ్బు కూడా పెద్దగా లేదు. ఏ నెల కానెలే అయిపోతుంది. కనీసం వచ్చే నెల ఇంటద్దె కట్టడానికి కూడా డబ్బు లేదు. ఏవండి, ఇప్పుడు ఎట్టాగండి? మన పరువు ఈది పాలవుతుందా? ఓనర్ గారు అద్దెడితే ఏం సమాధానం చెప్పాలి? అత్తయ్య, మీరు ఏడవకండి. కష్టం వచ్చినప్పుడు ఏడిస్తే సమస్య తీరదు. మనం ఏదైనా ఆలోచించాలి. మావయ్య, రమేష్ కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి మనం అండగా నిలబడాలి. మనమేం చేస్తామే? నీకేమో ఈ ఆమ్లెట్లు తప్ప ఏమీ రావు, నాకేమో ఆ వంట తప్ప ఇంకేమీ తెలీదు. మనం ఎలాగో డబ్బు సంపాదిస్తాము? అదే అత్తయ్య, అదే మన పెట్టుబడి. మనకి వంటొచ్చు కదా, ఎందుకు మనం ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకోకూడదు? మనం చేసే వంటల్ని రోడ్డు మీద బండి పెట్టి అమ్మితే డబ్బులు వస్తాయి కదా. ఫుడ్ బండా? రోడ్డు మీద బండి పెట్టి మీరు వంటలు అమ్ముతారా? వద్దనమిక, నాకెంత కష్టం వచ్చినా సరే నా భార్యని, నా తల్లిని రోడ్డు మీద నిలబెట్టి వ్యాపారం చేయించను. నా పరువు ఏమవుతుంది? ఎరా పరువా? పరువు మన కడుపు నింపుతుందారా? భార్య, తల్లి సాయం చేస్తానంటే వద్దంటావా? ఇది పరువు పోయే పని కాదురా, మన కుటుంబాన్ని నిలబెట్టుకునే పని. అనామిక ఆలోచన చాలా బాగుంది. బండి పెట్టడం సరేనే, కానీ ఏమమ్ముతాము? నా రొయ్యలు వేపుడు అమ్ముదామా? ఒక ప్లేటు 100 రూపాయలకి అమ్మితే బాగానే లాభం వచ్చుద్ది. నా గోదావరి రొయ్యల ఫ్రైకి ఎవరైనా పడిపోవాల్సిందే. అబ్బా అత్తయ్య, మీరు ఊరుకోండి. ఫాస్ట్ ఫుడ్ బండి మీద రొయ్యలు వేపుడు ఎవరు తింటారు? బండి అనగానే జనాలు ఆమ్లెట్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతారు. నా వెరైటీ ఆమ్లెట్లు అంటేనే
మష్రూమ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, వెజిటేబుల్ ఆమ్లెట్ ఇలా పెట్టేద్దాం. కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎగబడి మరీ తింటారు. చూశారండి మీ కోడల వరస. ఏనాడైనా నా మాట ఎందా? రొయ్యలు కూరొద్దు, ఉత్త ఆమ్లెట్ అమ్ముతుందట. గుడ్డేసి అమ్ముకుంటే రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయా? నేను చెప్పింది తినాలి గాని. లేదత్తయ్య, రొయ్యలు కొనాలంటే పెట్టుబడి ఎక్కువ కావాలి. ఇప్పుడు మన దగ్గర అన్ని డబ్బులు లేవు. గుడ్లు అయితే తక్కువ డబ్బులకు వచ్చేస్తాయి, లాభం ఎక్కువ ఉంటుంది. నా ఆమ్లెట్లే పెడదాము. ఆపండమ్మా, మీరిద్దరూ ఎప్పుడు ఈ వంటల గురించే గొడవ పడతారా? మన ఇల్లు మునిగిపోతుంటే మీరు మీ పంతాలకు పోతున్నారా? ఇద్దరూ కాసేపు నోరు మూసుకోండి. అవునమ్మా, నాన్నగారు చెప్పేది వినండి. ఇద్దరు కొట్లాడుకుంటే పని జరగదు. నా బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మీరిద్దరూ ఎందుకు కొట్లాడుకోవాలి? శారదకు రొయ్యల కూర అద్భుతంగా చేయడం వచ్చు, అనామికకి రకరకాల ఆమ్లెట్లు వేయడం వచ్చు. ఆ రెండింటినీ మీరెందుకు కలపకూడదు? రెండింటిని కలపాలా? అవును శారదా, నువ్వు రోజు చేసే గుమగుమలాడే రొయ్యల ఫ్రైని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి చూడు. అనామిక, నువ్వు ఆమ్లెట్ వేసేటప్పుడు మధ్యలో చీజ్ బదులు మీ అత్తయ్య చేసిన రొయ్యల వేపుడు పెట్టి మడత పెట్టి ఇవ్వు. దానికి రొయ్యల ఆమ్లెట్ అని పేరు పెడదాం. ఎట్టగుందాం ఐడియా? నానా, వండర్ఫుల్ ఐడియా ఇది. రొయ్యల ఆమ్లెట్ వినటానికే చాలా క్రేజీగా ఉంది. సిటీలో చికెన్ ఆమ్లెట్, మటన్ ఆమ్లెట్ ఉన్నాయి, కానీ ఈ స్పైసీ రొయ్యల ఆమ్లెట్ ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే నా రొయ్యల కూరని ఈ పచ్చి గుడ్లో పెట్టిస్తుందా? రుచి బాగుంటుందా? అత్తయ్య, మీరు మీ కూరని తక్కువ అంచనా వేస్తున్నారు. మీ కారం నా ఆమ్లెట్ సాఫ్ట్నెస్ కలిస్తే టేస్ట్ అదృసంతే. మావి చెప్పిందైతే సూపర్ ఐడియా. రేపే ట్రయల్ వేసేద్దాం. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వంటగదిలో అత్తాకోడలిద్దరూ కలిసి వంట చేస్తున్నారు. శారద రొయ్యల ఫ్రై చాలా స్పైసీగా డ్రైగా చేసింది. అనామిక ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి కొంచెం పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టింది. పెనం మీద బటర్ వేసి ఆమ్లెట్ పోసింది. అత్తయ్య, ఆ రొయ్యల కూర తీసుకురండి. ఆమ్లెట్ సగం కాలిపోయింది. ఇప్పుడు మధ్యలో కూర పెడదాం. ఇదిగోనే, జాగ్రత్త, నా రొయ్యల కూర మాడకూడదు సుమా. అప్పుడు అనామిక కూరని ఆమ్లెట్ మధ్యలో పెడుతుంది. చూసారా అత్తయ్య ఎలా ఉందో? ఆమ్లెట్ లోపల రొయ్యల కూర స్టఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టి మామయ్యకి, మీ అబ్బాయికి ఇద్దాము. అప్పుడు హాల్లో ప్రసాద్, రమేష్ కూర్చుని ఉన్నారు. అనామిక ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బా, కట్ చేస్తుంటేనే లోపల నుంచి రొయ్యల మసాలా వాసన అదుర్చమ్మా. అలా అంటూ ప్రసాద్ ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడు. అమ్మా అనామిక, అసలు టేస్ట్ ఏమైనా ఉందా? ఆమ్లెట్ ఏమో నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. లోపల అమ్మ చేసిన రొయ్యల ముక్కలు పంటికి తగులుతుంటే ఆ కారం, ఆ మసాలా, ఆహా, ఆ కారం, ఆ మసాలా మొత్తానికి మెదడుకి ఎక్కుతుంది. ఇది సూపర్ హిట్ నాన్న. చూసావా కాళ్ళ నా రొయ్యలు పవరు? నా ఆమ్లెట్ టెక్నిక్ కూడా అత్తయ్య. ఇద్దరూ గొప్పవాళ్లే. రేపే మనం బండి పెడతాను, అత్తాకోడళ్ళ రొయ్యల ఆమ్లెట్ బండి. అలా అనుకుంటూ ఉండగా 2 రోజుల తర్వాత సాయంత్రం వేళలో బస్టాండ్కి దగ్గరలో ఒక చిన్న తోపుడు బండి ఉంటుంది. పైన పెద్ద బ్యానర్, శారద అనామికల రొయ్యల ఆమ్లెటు అని. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. రమేష్ సర్వ్ చేయటానికి రెడీగా ఉన్నాడు. బండి మీద 2 పొయ్యిలు. ఒకదాని మీద శారద రొయ్యలు ఫ్రై చేస్తుంది, ఇంకో పెద్ద పెనం మీద అనామిక ఆమ్లెట్లు వేయటానికి సిద్ధంగా ఉంది. నాన్నా, అరగంట అయింది, ఒక్క కస్టమర్ కూడా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది నాన్న. తొందరపడకురా, కొత్త బండి కదా, జనాలు అలవాటు పడ్డానికి టైం పడుతుంది. ఏవండి, ఎవరో రాకపోతే ఈ రొయ్యలన్నీ మనమే తినాలా? నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. అత్తయ్య, ధైర్యంగా ఉండండి. మీ రొయ్యల వాసన గాలికి వెళ్తుంది కదా, ఖచ్చితంగా జనాలు వస్తారు. ఇంతలో ఒక 2 కుర్రాళ్ళు బండి దగ్గరికి వస్తారు. ఏంటండి, మీ బ్యానర్ చూసాం, రొయ్యల ఆమ్లెట్ అని రాశారు. రొయ్యల ఆమ్లెట్ ఏంటి కొత్తగా ఉంది? రొయ్యలు గుడ్డు కలిపితే వాసన రాదా? వాసన రాదు బాబు, ఈ వాసన బాగుంటది. మా ఆవిడ చేసిన స్పెషల్ గోదావరి రొయ్యల ఫ్రై, మా కోడలు వేసే బటర్ ఆమ్లెట్ లోపల స్టఫ్ చేసిస్తారు. ఒకసారి తిని చూడండి, నచ్చకపోతే డబ్బులు ఇవ్వబాకండి. ఓకే అంకుల్, ఒక ప్లేట్ ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తాం. అత్తయ్య, ఫాస్ట్గా 2 చెంచాల రొయ్యల ఫ్రై ఇవ్వండి. అలా అని అనామిక చాలా స్టైల్గా పెనం మీద వెన్నవేసి గుడ్డు సొనపోసి మధ్యలో శారద ఇచ్చిన రొయ్యల ఫ్రై పెట్టి రోల్ చేస్తుంది. పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు చల్లి ప్లేట్లో పెట్టి ఇస్తుంది. ఇదిగోండి బ్రదర్, వేడి వేడి రొయ్యల ఆమ్లెట్. రే, ఏంట్రా ఇది, మైండ్ బ్లోయింగ్.
అసలు రొయ్యల మసాలా, వావ్! ఈ సాఫ్ట్ ఆమ్లెట్ కాంబినేషన్ పిచ్చెక్కిచ్చేస్తుందిరా. ఆంటీ, మీ కూర సూపర్. వదినా, మీ ఆమ్లెట్ బెస్ట్, ఎక్సలెంట్. ఇంకో 2 ప్లేట్లు వేయండి నాకు. చూసారా, మన ఫస్ట్ కస్టమరు మనకి పర్మనెంట్ కస్టమర్ అయిపోయాడు. ఎలా రమేషు, భయంగా ఉందా? లేదు నాన్న, మన అత్త కోడల మ్యాజిక్ వర్కౌట్ అయింది. అలా ఉండగా ఒక 1 నెల రోజుల తర్వాత అదే బస్టాండ్ దగ్గర, ఇప్పుడు బండి దగ్గర జనాలు క్యూలో నిలబడి ఉన్నారు. అత్తా కోడల రొయ్యల ఆమ్లెట్ సిటీలో మంచి పేరు సంపాదించుకుంది. ఫుడ్ బ్లాగర్స్ కూడా వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు. అనామేక, ఇటు చూడు, ఈ 10 ప్లేట్లకి రొయ్యలు కూర రెడీ చేశా. మరి నీ ఆమ్లెట్లు రెడీనా? రెడీ అత్తయ్య. మీ కూర ఘాటుకి జనాలు ఫిదా అయిపోయారు తెలుసా. నా ఆమ్లెట్ కన్నా మీ రొయ్యల కూరే ఎక్కువగా డిమాండ్ అయిపోయింది. పిచ్చిదానా, కూర ఒకటే ఉంటే ఎవరెంతలా తినరలే. దాన్ని నువ్వు ఆమ్లెట్లు మడిచి ఆ బటర్ ఆ చీజ్ని సెత్తనావు చూడు. ఆ టెక్నిక్ వల్లే జనాలు క్యూలు కట్టేస్తున్నారు. పాత రుచికి నీకు కొత్త ఆలోచన కలిసింది. అందుకేనమ్మా ఈ విజయం. శారదా, అనామిక, ఈరోజు రికార్డు సేల్స్ అమ్మా. మీరిద్దరూ మన ఇంటికే కాదు, ఈ బండికి కూడా 2 కళ లాంటి వాళ్ళు. అవునమ్మా, నా ఉద్యోగం పోయినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాను. కానీ మీరిద్దరూ కలిసి ఈ కుటుంబాన్ని నిలబెట్టారు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నాం మనం. అంత ఈ అనామేక చలవేరా. నేనేదేదో పాత పద్ధతులు పట్టుకుని కోడలతో రోజు గొడవ పడేదాన్ని. కానీ నా కోడలో ఎప్పుడు ఎదురు చెప్పల. కష్టం వస్తే ఒక కొడుకులాగా ముందు నిలబడిందిరా. నా వంటలకి ప్రాణం పోసింది. అనామేక అలాంటి కోడలు రావడం నా అదృష్టం. అత్తయ్య, మీరు అలా అనకండి అత్తయ్య. వంటగదిలో మీరు నాకు అమ్మలాంటి వారు. మీరు నేర్పించిన ఓపిక, మీరు చేసే వంటల రుచి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మన బంధం ఇలాగే కలకాలం ఉండాలి అత్తయ్య. సరే సరే, మీ సెంటిమెంట్ ఆపండి. అక్కడ కస్టమర్లు వెయిటింగ్ చేస్తున్నారు. త్వరగా రొయ్యల ఆమ్లెట్లు వేయండి. ఒక రొయ్యల ఆమ్లెట్ పార్సిల్, 2 ప్లేట్స్ డైనింగ్. అలా శారద నవ్వుతూ రొయ్యల వేపుడు పెనం మీద వేస్తుంది. అనామిక ఉత్సాహంగా గుడ్లు కొడుతూ ఉంటుంది. పాత రుచి, కొత్త ఆలోచన కలిసి ఆ రోడ్డు మీద గుమగుమలు పంచుతున్నాయి. కుటుంబం అంతా కలిసి ఆనందంగా తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో కొడుకులు 3 ఎలాంటి పనులు చేయకుండా ఇంటి దగ్గరే ఉండటం చూసి శారదా ప్రసాద్లు ఆలోచనలో పడతారు. ఏమండి ప్రసాద్ గారు, పిల్లలు 3 ఇట రోజు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎట్టగండి? పెళ్ళిళ్ళయ్యాయి, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా. ఏదైనా ఒక మంచి వ్యాపారం ఆలోచించి వాళ్ళ చేత చేయించితే బాగుంటది కదా. నాకు అదే ఆలోచన ఉంది శారదా. రేపొద్దున్నే పిల్లలందరినీ పిలిచి మాట్లాడదాం. వాళ్ళకేం వ్యాపారం చెయ్యాలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ తన కొడుకులు రమేష్, సురేష్, అరుణ్లని, కోడళ్లు అనామిక, అవని, అంజలీలను హాల్లోకి పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తాడు. నాయన్లారా, మీరిట్టా ఖాళీగా ఉండటం నాకు మీ అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. మీరంతా కలిసి ఒక మంచి వ్యాపారం మొదలు పెడితే చూడాలనుంది. మీకేం వ్యాపారం చెయ్యాలనుందో చెప్పండి. దానికి కావాల్సిన పెట్టుబడి నేనిస్తాను. నాన్నా, నేనొక విషయం గురించి బాగా ఆలోచించాను. మనది వ్యవసాయ ఆధారిత ఊరు కదా. ఊళ్ళో వాళ్ళకి ధాన్యం నిల్వ చేసుకోవడానికి, నీళ్లు పట్టుకోవడానికి, పశువుల దానా కలుపుకోవడానికి బ్లూ డ్రమ్ములు బాగా అవసరం అవుతాయి. మన ఊళ్ళో ఆ షాప్ కూడా ఎక్కడా లేదు. పట్నం వెళ్ళి అందరూ తెచ్చుకుంటున్నారు. మనం ఆ బ్లూ డ్రమ్స్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? అవును మామయ్య, ఆయన చెప్పింది నిజమే. మనం పట్నం నుంచి ఒకేసారి హోల్సేల్గా మంచి క్వాలిటీ ఉన్న బ్లూ డ్రమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద షాప్ పెడితే మనకి బాగా లాభాలు వస్తాయి. అన్నయ్య ఐడియా చాలా బాగుంది నాన్న. ఎవరూ చేయని వ్యాపారం కాబట్టి మనకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అవునత్తయ్య, ఈ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే డ్రమ్ములు పాడైపోయే వస్తువులు కాదు కదా. సరే అయితే, మీ అందరికి ఇష్టమైతే ఇక ఎందుకు ఆలస్యం, మంచి రోజు చూసుకుని షాప్ మొదలెట్టండి. నేను మీ మావయ్య మీకు అండగా ఉంటాము. అలా కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఊరి మధ్యలో ఒక పెద్ద షాపుని అద్దెకి తీసుకుంటారు. పట్నం వెళ్లి అత్యుత్తమ నాణ్యత కలిగిన, మందంగా ఉండే మంచి బ్లూ డ్రమ్స్ని లారీల కొద్దీ తీసుకొచ్చి షాపులో పెడతారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ బ్లూ డ్రమ్ షాప్ని ప్రారంభిస్తారు.
వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు నుంచే కస్టమర్లు రావటం మొదలు పెడతారు. క్వాలిటీ బాగా ఉండటంతో ఊరి జనం అంతా ప్రసాద్ షాప్లోనే డ్రమ్ములు కొనటం ప్రారంభిస్తారు. సురేష్, ఆ అకౌంట్స్ అన్ని సరిగ్గా చూసుకో. ఈరోజు ఏకంగా 50 డ్రమ్ములు అమ్ముడుపోయాయి. మన క్వాలిటీ చూసి పక్క ఊరి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అవునన్నయ్య, వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇలాగే వ్యాపారం సాగితే మనం పెట్టిన పెట్టుబడంతా ఇంకా 2 నెలల్లోనే వెనక్కి వచ్చేస్తుంది. అంతా మావయ్య ఆశీర్వాదం. మనందరి కష్టం. ఇలాగే నాణ్యత మెయింటైన్ చేస్తే మనకి తిరుగుండదు. అలా వారి బ్లూ డ్రమ్ వ్యాపారం ఎంతో సంతోషంగా లాభాలతో సాగుతున్న సమయంలో వారికి ఒక ఊహించని సమస్య ఎదురవుతుంది. వారి షాపుకొచ్చే లాభాలని చూసి ఓర్వలేక వాళ్ళ షాపుకి సరిగ్గా ఎదురుగా రాంబాబు అనే అత్యాసపరుడు అచ్చం అలాంటి బ్లూ డ్రమ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. వాళ్లకి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పట్నం వెళ్లి అస్సలు క్వాలిటీ లేని పలచటి డ్రమ్ముల్ని సగం రేటుకే కొనుక్కొని వస్తాడు. ఆ ప్రసాద్ గడి షాపులో గిరాకీ భలేగా ఉంది. వాడి డ్రమ్ముని 1000 రూపాయలకు అమ్ముతున్నాడు. నా దగ్గరున్నవన్నీ క్వాలిటీ లేని డ్రమ్ములు. వీటిని నేను 500కి అమ్మేస్తాను. జనాలకి క్వాలిటీతో పని ఉంది. తక్కువ రేటు కనిపిస్తే చాలు యాగబడి కొంటారు. అప్పుడు ఆ ప్రసాద్ గాడు షాపు మూసుకోవాల్సిందే. అలా రాంబాబు అనుకున్నట్లుగానే తన షాపు ముందు సగం రేటుకే బ్లూ డ్రమ్స్ అని పెద్ద బోర్డు పెడతాడు. అది చూసిన ఊరి జనాలు క్వాలిటీ గురించి ఆలోచించకుండా తక్కువ రేటుకే వస్తున్నాయని అందరూ రాంబాబు షాపుకే వెళ్లటం మొదలు పెడతారు. ఏమయ్యా రాంబాబు, ఎదురు షాపులో 1000 రూపాయలు చెప్తున్నారు, నువ్వేంటి 500కే ఇస్తున్నావు? నేను లాభాలు ఆశించనండి, మీలాంటి వాళ్లకు సేవ చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే నేను సగం రేటుకి మంచి డ్రమ్ములు ఇస్తున్నాను. మీరు తీసుకోండి, మీ బంధువులకి చెప్పండి. అరే భలే ఉందే, ఆ షాపులో 1 కొనే బదులు ఇక్కడ 2 కొనుక్కోవచ్చు. పదండి పదండి, అందరం ఇక్కడే కొందాం. అలా ఊరి జనమందరూ రాంబాబు మాయమాటలు నమ్మి ప్రసాద్ షాపుని వదిలేసి రాంబాబు దగ్గరే నాసిరకం డ్రమ్ములను కొనటం ప్రారంభిస్తారు. దీంతో శారద కుటుంబ వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. షాపులో డ్రమ్ములు ఎక్కడివక్కడే ఉండిపోతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కరూ రాకపోవడంతో 3 కొడుకులు డీలా పడిపోతారు. ఇంటికొచ్చాక కుటుంబం అంతా తీవ్రమైన బాధలో ఉంటారు. నానా, ఆ ఎదురు షాపు రాంబాబు గాడు సగం రేటుకి డ్రమ్ములు అమ్మేస్తున్నాడు. జనం అంతా వాడి దగ్గరికి వెళ్తున్నారు. మన షాప్కి ఒక్కరు కూడా రావటం లేదు. మన దగ్గరున్నవి చాలా క్వాలిటీ డ్రమ్ములు నాన్న. వాటిని మనం వాడమ్మే తక్కువ రేటుకిస్తే మనకి అన్యాయంగా లక్షల్లో నష్టం వస్తుంది నాన్న. మనం కొన్న రేటుకి అమ్మినా ఎవరూ కొనటం లేదు. లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం. వ్యాపారం క్విట్ అయిపోయింది. ఇలాగైతే మనం రోడ్డున పడాల్సిందేనన్నా. జనాలెప్పుడూ తక్కువ రేటుకి ఆశపడతారు నాయన. వాళ్ళకి నాణ్యతతో పని లేదు. మీరు దిగులు పడవాకండి, ఏదైనా దారి దొరక్కపోదుగా. అలా భర్తలు 3 బాధపడ్డం చూసి 3 కోడళ్ళు అనామిక, అవని, అంజలి ఎంతో ఆవేదన చెందుతారు. వాళ్ల వ్యాపారం కోసం ఏదైనా చెయ్యాలని 3 కలిసి ఒక గదిలోకి వెళ్లి కూర్చొని మంతనాలు సాగిస్తారు. అనామికక్క, చూసావా, మన వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. మన షాపుకి అసలు లాభమే రావట్లేదు. ఇలాగే ఉంటే మన కుటుంబం కష్టాల్లో పడుతుంది. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పక్క. అవునక్క, ఆ రాంబాబు గడు తక్కువ రేట్ అని చెప్పి మన కడుపు కొడుతున్నాడు. ఆడికి బుద్ధొచ్చేలా మనం కూడా రేట్లు తగ్గిద్దామా? వద్దంజలి, మన నాణ్యమైన తెచ్చాం. రేటు తగ్గిస్తే మనం నష్టపోతాం. మనకి లాభాలు అవి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం రాకూడదు. నాకు ఆలోచన వచ్చింది. మన షాప్లో ఉన్న డ్రమ్స్ మన సొంతానికి వాడుకుంటే ఎలా ఉంటుందంటారు? మన సొంతానిక? ఇన్ని 100 డ్రమ్ములు మనం దేనికి వాడుకుంటామక్క? చెప్తాను వినండి ఒకసారి. ఆ డ్రమ్ముల్ని సగాన్ని కోసేసి అందులో మట్టు పోసి కూరగాయలు పండిద్దాం. కూరగాయలా? డ్రమ్ముల్లోనా? ఇది వర్కౌట్ అవుతుందంటావా అక్క? ఖచ్చితంగా అవుతుంది. రండి, ఆ విషయం అత్తయ్య మావయ్యలకు చెప్దాం. అలా అనుకుని 3 కోడళ్ళు కలిసి ప్రసాద్ శారదల దగ్గరికి వస్తారు. అత్తయ్య, మావయ్య, ఆ డ్రమ్ముల వ్యాపారం ఎలాగో నడవట్లేదు కదా. నష్టాలకి వాటిని అమ్మే బదులు ఆ డ్రమ్ముల్ని మనం మన ఇంటి వ్యవసాయానికి వాడుకుందామని మేము అనుకున్నాం. వ్యవసాయానికా? ఏంటమ్మా నామేక నువ్వనేది? డ్రమ్ములతో వ్యవసాయం ఎట్టా చేస్తారు? అత్తయ్య, మన బ్లూ డ్రమ్స్ చాలా మందంగా క్వాలిటీగా ఉంటాయి.
వాటిని అడ్డంగా సగానికి కోసేస్తే పెద్ద పెద్ద కుండీల్లాగా వస్తాయి. ఇక మన ఇంటిపైన ఉన్న పెద్ద టెర్రస్ అంతా ఖాళీగానే ఉంది. ఆ డ్రమ్ములు అక్కడ పేర్చేసుకుని అందులో సారవంతమైన మట్టి వేసి మనం ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల్ని పండిద్దాం. అవును మావయ్య, అక్క చెప్పింది 100% కరెక్ట్. మార్కెట్లో ఇప్పుడు మందులు కొట్టని ఆర్గానిక్ కూరగాయలకి బాగా డిమాండ్ ఉంది. మనం మన ఇంటిపైనే వాటిని పండించేద్దాం. డ్రమ్ములు నష్టానికి అమ్మే బదులు వాటిలోనే పంటలు పండించేసుకుని కూరగాయల బిజినెస్ చేద్దాం. మన డ్రమ్ములు మన దగ్గరే ఉంటాయి, పైగా ఆదాయం కూడా వస్తుంది. నాన్న, అనామిక ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఎలాగూ వ్యాపారం లేక ఖాళీగా ఉన్నాం. మనం అందరం కష్టపడితే ఈ కూరగాయల సాగు బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకు నాకు చాలా సందేహంగా ఉందమ్మా. డ్రమ్ముల్లో కూరగాయలు పండడం ఏంటి? ఎవరైనా చూసి నవ్వరో? పిచ్చి శారద, అందులో నవ్వడానికేముంది? మన కోడళ్ళు ఎప్పుడూ ఇంటికి మంచి జరిగే పనులే ఆలోచిస్తారు. మీరు వెంటనే ఆ పని మొదలు పెట్టండమ్మా. నా పూర్తి మద్దతు మీకుంటుంది. అలా మావగారి అంగీకారం తెలపటంతో అందరూ కాస్త సందేహంతోనే అయినా ఆ ఉపాయానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగుతారు. షాపులో అమ్ముడు పోకుండా ఉన్న 100ల కొద్దీ డ్రమ్ములని తమ ఇంటిపైకి తీసుకొస్తారు. కొడుకులు ముగ్గురు కలిసి ఆ డ్రమ్ముల్ని అడ్డంగా సగానికి కోస్తారు. కోడలు ముగ్గురు పొలం నుంచి మంచి ఎర్రమట్టి, పశువుల పేడ, వేపపిండి తీసుకొచ్చి ఆ కోసిన డ్రమ్ముల్లో నింపుతారు. అవని, ఆ డ్రమ్ములు అడుగునా చిన్న చిన్న రంధ్రాలు చేశారా? నీరు నిలిచిపోకుండా బయటకు వెళ్ళిపోవాలి కదా. చేసామక్క. ఇందులో టమాటో, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ విత్తనాలు వేస్తున్నాను. అక్క, నేను ఈ ప్రక్కనున్న డ్రమ్ముల్లో తీగజాతి కూరగాయలు పెంచుతాను. బీరకాయ, సొరకాయ, కాకరకాయ విత్తనాలు నాడుతున్నాను. వీటికి మనం పైనుంచి పందిరేద్దాం. అప్పుడు తీగలు చాలా బలంగా, అందంగా ఎదుగుతాయి. అలాగే అంజలి, మనం ఎలాంటి రసాయన మందులు వాడకూడదు. కేవలం ఆవు పంచకం, వేప నూనె మాత్రమే చల్లాలి. అలా ఆ ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఎంతో ఇష్టంగా బ్లూ డ్రమ్ముల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అందరూ కలిసి టెర్రస్ పైకి వెళ్లి మొక్కలకి నీరు పోస్తూ, కలుపు తీస్తూ, తీగ పందిర్లు వేస్తూ ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆ బ్లూ డ్రమ్స్ క్వాలిటీగా ఉండటం వల్ల మట్టి బరువుకి ఎక్కడా పగిలిపోలేదు. 1-2 నెలలు గడిచేసరికి ఆ ఇంటి టెర్రస్ అంతా పచ్చటి కూరగాయల మొక్కలతో నందనవనంలా మారిపోయింది. టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ, బీరకాయలు పందిర్ల నుంచి వేలాడుతూ కనువిందు చేశాయి. అరెరే, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మన ఇంటిపైన ఇన్ని రకాల కూరగాయల, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కూరగాయలు కాసాయి. అనామిక, నీ ఆలోచన మన ఇంటికి మహాలక్ష్మిని తెచ్చిందమ్మా. నిజమే శారదా, మన కోడళ్ల కష్టం ఊరికే పోలేదు. పదండి, అందరం కలిసి ఆ కూరగాయలు కోద్దాం. అలా అనుకుని అందరూ కలిసి ఎంతో ఆనందంగా బుట్టల కొద్దీ తాజా కూరగాయలు, తీగజాతి కాయలు కోస్తారు. వాటిని తీసుకెళ్లి రమేష్, సురేష్, అరుణ్లు మార్కెట్లో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంటిపైనే బ్లూ డ్రమ్ముల్లో పండించిన తాజా కూరగాయలు అని తెలియటంతో ఊరి జనమంతా ఎగబడి కొంటారు. రమేష్, మీ టమాటాలు, బెండకాయలు భలే రుచిగా ఉన్నాయండి. మార్కెట్లో దొరికే వాటికంటే చాలా తాజాగా ఉన్నాయి. మాకు రోజు మీ కూరగాయలే ఉంచండి. తప్పకుండానండి. మా ఇంటావిడ, మరదళ్ళు అంతా కలిసి స్వయంగా ఎలాంటి మందులు వేయకుండా వీటిని పండిస్తున్నారు. అలా కూరగాయల వ్యాపారం ఊహించని రేంజ్లో సక్సెస్ అవుతుంది. డ్రమ్ములమ్మితే వచ్చే లాభం కంటే అందులో నిత్యం పండే కూరగాయలు అమ్మటం వల్లే వారికి 10 ఎక్కువ లాభం మొదలవుతుంది. దాంతో వాళ్ళకి ఆ కూరగాయల వ్యాపారం మీద ఆసక్తి పెరిగి అదే పనిని కంటిన్యూ చేస్తారు. మరోవైపు ఎదురుగా షాప్ పెట్టుకున్న రాంబాబు పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. రాంబాబు దగ్గర డ్రమ్ములు కొన్న కస్టమర్లందరూ కోపంగా రాంబాబు షాప్ మీద పడతారు. ఏమయ్యా రాంబాబు, బయటికి రా. ఇదేం క్వాలిటీనయ్యా? నిన్ననే నీ దగ్గర డ్రమ్ము కొని ఇంటికెళ్ళి నీళ్లు పట్టానో లేదో, అడుగు భాగం మొత్తం పగిలిపోయి నీళ్ళన్నీ గారిపోయినాయి. అవునయ్యా రాంబాబు, సగం రేట్ అని చెప్పి మాకీ ప్లాస్టిక్ కాగితం లాంటి డ్రమ్ములు అంటగట్టావు. కొంచెం ధాన్యం పోయిగానే డ్రమ్ము నిలువునా చీలిపోయింది. అయ్యో, దానికి నేనేం చేస్తానండి? తక్కువ రేటుకు వస్తున్నాయని మీరేగా ఎగబడి కొన్నారు. తక్కువ రేటు ఇస్తే మరీ ఇలా పగిలిపోయేవిస్తావా? ప్రసాద్ గారి డ్రమ్ముల రేటు ఎక్కువైనా క్వాలిటీగా ఉండేవి. ఆయన కోడల్లా డ్రమ్ముల్ని సగానికి కోసి అందులో మట్టి పోసి వ్యవసాయం చేస్తున్నా ఆ డ్రమ్ములు పగిలిపోలా.
నీ డ్రమ్ములు మాత్రం నీళ్లు పోస్తేనే పగిలిపోతున్నాయి. మర్యాదగా మా డబ్బులు మాకిచ్చేయి, లేకపోతే నేను ఊళ్ళో తిరగనివ్వం. అలా జనమంతా రాంబాబు షాపులోని డ్రమ్ముల్ని పగలగొట్టి వాడితో గొడవపడి తమ డబ్బులు లాక్కొని వెళ్ళిపోతారు. దాంతో అతని షాపులో గిరాకీ పూర్తిగా పడిపోతుంది. షాపు మూతపడుతుంది. అప్పుడు రాంబాబు తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. అయ్యో దేవుడా, అత్యాసకు పోయి నాసిరకం సరుకు తెచ్చాను. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ప్రసాద్ గారు నిజాయితీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసి చివరికి నేనే రోడ్డున పడ్డాను. నా పాపానికి తగిన శాస్తి జరిగింది. అలా ఆ తరువాత రాంబాబు తన షాపుని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ శారద కుటుంబం మాత్రం ఎంతో సంతోషంగా తమ విజయాన్ని జరుపుకుంటారు. చూశారు కదా, ఎదుటివాడికి చెడు చెయ్యాలని చూస్తే చివరికి వాళ్ళకి చేడు జరుగుద్ది. అవును శారదా. అమ్మా అనామిక, అవని, అంజలి, మీ ముగ్గురి ఉపాయంతో ఈరోజు మన కుటుంబం పరువు, డబ్బు రెండూ నిలబడ్డాయి. మన క్వాలిటీ బ్లూ డ్రమ్ముల వల్లే మనం ధైర్యంగా ఆ మట్టి బరువుని వాటిపై వేయగలిగాం. మంచి నాణ్యత, మంచి ఉపాయం గలిస్తే విజయం దానంతట అదే వస్తుంది. అంతా మీ ఆశీర్వాదం మావయ్య. మన కుటుంబం అంతా కలిసికట్టుగా ఐకమత్యంతో కష్టపడ్డాం కాబట్టే ఇలా సాధ్యమైంది. అలా చివరికి ఆ ముగ్గురు తోటికోడళ్ళు తమ ఐకమత్యంతో, తెలివితేటలతో ఆ బ్లూ డ్రమ్స్ లో వ్యవసాయం పచ్చగా పండిస్తూ, ఆ కూరగాయల వ్యాపారంతో ఊరి జనాలందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ, తమ ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఎంతో సంతోషంగా, సుఖశాంతులతో తమ జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.